రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు, సజీవ సంఖ్యల్లో ఈ విధంగా నిలవబెట్టుకున్నందుకు అయా మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మేము వెళ్ళిన ప్రతి మార్గంలో మాకు తోడై ఉన్నారు తండ్రి. మా ప్రతి పనిలో మాకు రక్షణ దయచేశారు నాయన. మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని దీవించారు తండ్రి. మాకు ఏ ప్రమాదము కానీ ఏ అపాయము కానీ జరగకుండా కాపాడారు నాయన. మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా బలముతో, శక్తితో, జ్ఞానంతో నింపారు తండ్రి. అయ్యా, ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 11వ వచనము, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును అని భక్తుడు తండ్రి కీర్తిస్తున్నాడు, మొరబెడుతున్నాడు. అవును తండ్రి, ఈ రోజున మా జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు మేము చవి చూస్తుండొచ్చు. అయ్యా, ఈ రోజున ఏదో ఒక ఇబ్బంది మమ్మల్ని కృంగదీస్తుండొచ్చు నాయన. అయినప్పటికీ ప్రభువా, ఈ రోజున భక్తుడు తెలియజేసిన రీతిగా మీరు మా ఎడల పూర్వము జరిగించిన అద్భుత కార్యములను మేము మనసుకు తెచ్చుకుంటుండగా మాలో ధైర్యం వస్తుంది, మాలో బలం వస్తుంది నాయన, మాలో ఆశ కలుగుతుంది తండ్రి. ఇవన్నీ కూడా మమ్మల్ని ఏమీ చేయలేవని, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అని, మేము నమ్ముకున్న మా దేవుడు వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయగలడని అయ్యా ఒక నమ్మిక మాలో పుడుతుంది నాయన. అందును బట్టి మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి హృదయ ఆలోచనలన్నీ కూడా మీ చిత్తానుసారంగా సఫలపరచమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంతో ఉండి మీకు మొరబెడుతున్నారయ్యా. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ వ్యాధి, ఏ రోగము, ఏ బలహీనత అయితే వారిని వెంటాడుతుందో, వారిని కృంగదీస్తుందో ఆ అనారోగ్యమును నజరేయుడైన యేసు నామములో కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. సంపూర్ణ బలముతో వారిని నింపండి తండ్రి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, కుటుంబంలో గొడవలు తండ్రి, బిడ్డలు మాట వినటువంటి పరిస్థితి నాయన, భార్యాభర్తల మనస్పర్ధలు, విభేదాలు కలిగి ఉన్నారు తండ్రి. అయా, వారి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. కుటుంబంలో అలజడిగా ఉన్న పరిస్థితిని తండ్రి గద్దించండి. వారి కుటుంబంలో శాంతిని, సమాధానమును నింపమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే తండ్రి అప్పుల్లో ఉన్నారో, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు తండ్రి, ఆయా కుటుంబాన్ని కూడా పోషించుకోలేనటువంటి బిడ్డలకు కూడా తగిన అవసరతలు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారో, బిడ్డల యొక్క చేతుల కష్టార్జితాన్ని తండ్రి దీవించండి ప్రభువా. తలగానే కానీ తోకగా ఉండరు అన్న మీ వాగ్దానం వారి జీవితంలో ఈ రాత్రికాల సమయంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే నాయన గర్భఫలము లేక ఉన్నారో దర్శించండి ప్రభు. వారి యొక్క గర్భాన్ని తెరవమని, మీ బహుమానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు తండ్రి సాటి అయిన సహాయమును మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకు జవాబు దయచేయండి. ఉన్నతమైన ఉద్యోగమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయ్యా, నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. సురక్షితముగా, క్షేమముగా వారు ఉండుటకు కృప చూపించండి నాయన. అయా, కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు వాటిలో నుంచి విడుదల దయచేయండి తండ్రి. తండ్రి, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ దయచేయండి. వారి పనులను ఆశీర్వదించండి, వారి చదువులను ఆశీర్వదించండి నాయన. వీసా, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయా లోన్స్ కొరకు, సొంత గృహాల కొరకు, మరి దేనికోసం అయితే బిడ్డలు ప్రయాసపడతా ఉన్నారో వాటిని వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
తండ్రి మా భారతదేశంను, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి నిద్రలేమి సమస్యలు, భయాలు, బలహీనతలు, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీ పాద సన్నిధిన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని పెడుతుండగా ప్రతి ఒక్క అపవాది క్రియ నుంచి, శత్రువుల యొక్క ఆలోచనల నుంచి, దొంగల నుంచి, అపాయకరమైన పరిస్థితి నుంచి ఈ రాత్రంతను మీరే భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మీకు ప్రార్థించుటకు మరొక అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.